హలో అండి అందరికీ. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ క్యారెట్ని బాగా వాష్ చేసి పీల్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. 3.5 కేజీ తీసుకున్నానండి నేను. 3.5 కేజీ తురిమి పక్కన ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక క్యారెట్నంతా అందులో వేసి బాగా వేయించాను. వేయించిన తర్వాత కొద్దిగా సరిపడా పాలు పోసానండి. పాలు కూడా బాగా అట్లా పోసి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాను. ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తర్వాత కుక్కర్ ప్రెషర్ పైన ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తే డ్రై అయిపోవాలి. అందులోనే 1.5 కేజీ పాలకోవా వేసుకోవాలండి. పాలకోవా అంతా ఇట్లా మెల్ట్ అయ్యి బాగా కరిగిపోయిన తర్వాత చక్కెర వేసుకోవాలి. అందులో 1.5 కేజీ చక్కెర కూడా వేసి బాగా కలిపితే ఇలా ఉంటుందండి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే గట్టిపడే వరకు 5 మినిట్స్ స్టవ్ మీద అలానే ఉంచండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కరిగాక ఇలా జీడిపప్పు ద్రాక్ష వేసి బాగా వేయించి క్యారెట్ హల్వాలో పోయాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.